అమ్మాయి పేరుని ఎట్లా స్పెల్ చేయాలంటే జైనబ్ రావ్జీ అని స్పెల్ చేయాలి. ఇది ఒక ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ అని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ జుల్ఫీ రావ్జీ ఆయన పేరు. ఆయన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ లో, రెన్యూబుల్ సోర్సెస్ బిజినెస్ లో, ఎనర్జీ సోర్సెస్ బిజినెస్ లో ఉన్నారు. ఆయన ఫుల్ నేమ్ జుల్ఫీ రావ్జీ అబ్దుల్లా. సో ఇది ఒక ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ అనే విషయం మనకు అర్థమవుతుంది. వీళ్ళిద్దరూ కొన్ని సంవత్సరాలుగా డేట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య దాదాపు 9 years ఏజ్ గ్యాప్ ఉన్నట్టు. అమ్మాయి ఏజ్ 40 అయితే మనోడ ఏజ్ 30 years గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మూవీస్ పరంగా తనేం పెద్ద యాక్ట్ చేయాల. 'మీనాక్షి' అనేటువంటి ఒక మూవీ గురించి అంటున్నారు గానీ, అందులో అసలు క్యారెక్టర్ స్క్రీన్ మీద గూడా మనకు కనిపియదు. ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటాడు ఒకతను. అతనికో సిస్టర్. ఆ సిస్టర్‌కి చెల్లి క్యారెక్టర్ చేసింది. ఆ క్యారెక్టర్ గూడా అంటే ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఎళ్ళిపోయే క్యారెక్టర్ తప్ప స్క్రీన్ మీద గూడా మనకు 1 సెకండ్ గూడా ఉండదు. లేదంటే ఫోటో ఏసేవాళ్ళం. సో తనకి, ఇతనికి మధ్య ఒక మంచి లవ్ బాండ్ ఏర్పడడం, నాగార్జున గాని, అమల గాని ఇద్దరు ఒప్పుకోవడం. సో వీళ్ళిద్దరూ ఎంగేజ్ చేసుకున్నారు రీసెంట్‌గా. డిసెంబర్‌లో లేదా నెక్స్ట్ ఇయర్ 2025లో వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేటువంటి ఆలోచన. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఏంటి దీంట్లో? బేసిక్‌గా ఈ జుల్ఫీ రావ్జీ అనేటువంటి వ్యక్తి ఈ రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో ఆయనకి వరల్డ్ వైడ్ కంపెనీస్ ఉన్నాయి. తను కూడా ఆహ్, జైనబ్ రావ్జీ అండ్ జైన్ రావ్జీ ఇద్దరు పిల్లలు ఈయనకి. జుల్ఫీ రావ్జీకి జుల్ఫీ అని చెప్దాం పేరు కంటే. జుల్ఫీ అనే ఆయనకి, జుల్ఫీ అబ్దుల్లా అనే ఆయనకి, జైన్ రావ్జీ కొడుకు, జైనబ్ రావ్జీ కూతురు వీళ్ళిద్దరు. సో జైనబ్ రావ్జీ, జైన్ వీళ్ళిద్దరు కూడా బిజినెస్లు చూసుకుంటూ ఉంటారు. లండన్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి. దాన్ని మొత్తం కూడా జైనబ్ రావ్జీ ఈ అమ్మాయి చూసుకుంటది. అక్కినేని ఇంటికి కాబోయే కోడలు చూసుకుంటారు. సో అక్కడి నుంచి అంటే వీళ్ళు లండన్ లో షూటింగ్ అప్పుడు కావచ్చు, రకరకాల సందర్భాల్లో వీళ్ళు కలిశారు. అక్కడి నుంచి డేటింగ్ చేశారు. ఈ రోజు పెళ్లి వైపు వచ్చారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో జుల్ఫీ రావ్జీ అడ్వైజర్ గా నియమించబడ్డారు. దేశంలో గతంలో చెప్పిన డిస్కషన్ ప్రకారం దేశంలోనే ఎప్పుడు ఒక గల్ఫ్ కంట్రీస్ తో డిస్కషన్స్ పెట్టడం కోసం, గల్ఫ్ కంట్రీస్ నుంచి మీకు ఒక ఏపీ లాంటి స్టేట్ కి కొన్ని రకాల పెట్టుబడులు తీసుకురావడం కోసం ఎవరు ఎప్పుడు అడ్వైజర్స్ పెట్టుకోలేదు. బట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారు. గతంలో వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు రకరకాల ఆరోపణలు వచ్చినాయి. అడ్వైజర్స్ విషయంలో కావాలని వాళ్ళు మేపుతున్నారు అన్నది. ఆ బ్యాచో కాదో గానీ ఈయన మాత్రం 2 lakhs దాకా పర్ యానం ఈయనకి మంత్లీ సాలరీ ఉండేది. కారు, ఈ అలవెన్సెస్ అన్నీ ఉండేవి. అయితే ఇక్కడ ఈ ఈ అంశానికి ఒక బిగ్గెస్ట్ కాన్స్పిరసీ, అలిగేటెడ్ కాన్స్పిరసీ ఉంది. ఒక ఆరోపణాత్మక కుట్ర ఉంది. ఈయన ఇట్లా అడ్వైజర్ గా పెట్టుకోవడం అనేది టీడీపీ అప్పుడు ఆరోపించింది. ఇప్పుడు కూడా దాని గురించి టాపిక్ వచ్చింది. చాలా తక్కువ మంది తెలిసింది. అయితే వ్యాన్పిక్ భూముల వ్యవహారంలో నిమ్మగడ్డ ప్రసాద్‌తో జగన్మోహన్ రెడ్డికి అనేక రకాల ఇష్యూస్ ఉన్న సంగతి తెలిసిందే. వేరే కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌ని సెర్బియా జైల్‌లో పెట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే సెర్బియా జైలు నుంచి నిమ్మగడ్డ ప్రసాద్‌ని బయటికి తీసుకురావడం కోసం ఒక క్విడ్ ప్రో క్వో లాంటిది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసి ఈ జుల్ఫీ రావ్జీని తన అడ్వైజర్‌గా పెట్టుకొని, ఆ అడ్వైజర్‌గా పెట్టుకున్నప్పుడు ఆహ్, మల్క్ మల్క్ బ్రాడ్‌కాస్టింగ్ ఏదో మల్క్ బిజినెసింగ్ అనేటువంటి ఒక బిజినెస్ ఉంది. దాని పేరు చెప్తా నేను. ఇది ఎడిట్ చెయ్యి ప్రదీప్. సో జుల్ఫీ రావ్జీ అడ్వైజర్ గా ఉన్నప్పుడు ముల్క్ హోల్డింగ్స్ అనేసి, ఎంయుఎల్‌కే మల్క్ హోల్డింగ్స్ అనేటువంటి ఒక బిజినెస్ సెటప్ ఉంది. ఆయన కూడా ఆయన పేరు ఒక సీఈఓ ఉన్నారు. దా వాళ్ళు కూడా వాళ్ళకి సెర్బియాలో కూడా కంపెనీస్ ఉన్నాయన్నమాట. సో ఈయన సెర్బియాలో ఉన్నటువంటి నిమ్మగడ్డ ప్రసాద్‌ని బయటికి తీసుకురావడం కోసం వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో వీళ్ళతో ఫ్రెండ్‌షిప్. ఆల్రెడీ జుల్ఫీ రావ్జీ బ్యాచ్‌తో ఫ్రెండ్‌షిప్. ఈ జుల్ఫీ రావ్జీకి ఆల్రెడీ ముల్క్ హోల్డింగ్స్ వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ ఉండడంతో ఏపీలో ఒక ఇన్వెస్ట్‌మెంట్‌ని తీసుకొస్తున్నట్టే తీసుకొచ్చి సెర్బియాలో ఉన్నటువంటి నిమ్మగడ్డ ప్రసాద్‌ని బయటికి తీసుకురావడం కోసం ఈయనతో, ఎవరైతే ఈ రావుజీ ఉన్నారో ఈయనతో కథంతా నడిపించారు జగన్మోహన్ రెడ్డి అని. ఎందుకంటే మార్చ్ అంటే 2020 మే ఆ టైంలో ఈ హోల్డింగ్స్ గాని లేకపోతే సౌదీ అరేబియా వెళ్ళి ఇక్కడ వాళ్ళు అడ్వైజర్స్‌తో సహా అక్కడ మీటింగ్స్ పెట్టారు. మీటింగ్స్ జరిగిన కొన్ని మంత్స్‌కే నవంబర్ 2019లోనో, 20లోనో ఈ రకమైన మీటింగ్స్ జరిగితే ఆహ్, నవ మార్చ్ 21, 2021 కల్లా నిమ్మగడ్డ ప్రసాద్ బయటికి రావడం జరిగింది. సో ఇది కూడా ఒక అలిగేటెడ్ కాన్స్పిరసీ. ఈయన పెట్టుకుందే ఈ ప్రోగ్రామ్ కోసం. ఎందుకంటే దాని తర్వాత ఆయన తీసేశారు అడ్వైజర్‌గా. సో ఇది కూడా ఒక రకమైన కాన్స్పిరసీ అనేటువంటి మాట వినిపించింది. సెర్బియాలో ఉన్నటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ బయటికి రావడం జగన్మోహన్ రెడ్డికి వ్యాన్పిక్ భూముల కుంభకోణంలో చాలా ఇంపార్టెంట్ అని, ఆయన కోసమే ఈయన్ని పనిగట్టుకుని వెతుక్కుని మరీ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారని. సో జగన్‌కి ఈయనంటే ఒక రకమైనటువంటి చాలా ఎక్కువ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్. ఆయనొస్తే లేచి నిలబడే అంత రెస్పెక్ట్ ఉండేదని. ఎందువల్లంటే ఆయనతో అంత అవసరం ఉండింది జగన్‌కి. ఆయన బయటకొస్తేనే సెర్బియా నుంచి జగన్‌కి ఇక్కడ సేఫ్ అనేటువంటి ఒక
కైండ్ ఆఫ్ ఒక అంటే ఆ లిటిగేషన్స్ ఉంటాయి కదా ఒకదానితో ఒకటి అలా ఉండేదని. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటాం కదా, ఆ ప్లేస్లో చంద్రబాబు ఉన్న, పవన్ కళ్యాణ్ ఉన్న, రేపొద్దున వాళ్ళు కూడా ఇట్లాంటి ఏమైనా ఎలిగేషన్స్ మనం వీడియో చేద్దాం, కానీ జస్ట్ ఓవరాల్గా ఈ రకమైన ఎలిగేషన్స్ ఉన్నాయని అంటున్నాం మనం. సో ఈ రకమైనటువంటి సత్సంబంధాలు వీళ్ళందరి మధ్య ఉన్నట్టు అట్లాగని ఈ పిల్లకి ఏదో ఉందని కాదు, కానీ జస్ట్ వాళ్ళ ఫాదర్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఆయన అడ్వైజర్ గా ఉండేవారు. అడ్వైజర్ గా వేయడానికి గల కారణాలు ఏ రకంగా అలిగేషన్స్ ఉన్నాయనేది చెప్పదలుచుకున్నా. సో అఖిల్ అక్కినేని అండ్ ఆ పిల్ల చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. నెక్స్ట్ ఇయర్ వాళ్ళది మ్యారేజ్ ఉండే అవకాశం ఉంది. శోభిత అండ్ నాగ చైతన్యది ఈ వీళ్ళిద్దరిది కూడా ఒకే రోజు చేసే ఉద్దేశంలో నాగార్జున ఉన్నారంటూ డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. మనకి సోర్సెస్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఏమైనా తెలిస్తే మనం వీడియో చేద్దాం. సో ఓవరాల్ గా ఇది ఆ, ఈ ఈ అమ్మాయికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. ప్రస్తుతం తనైతే బిజినెస్ చూసుకుంటుంది లండన్ లో. వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ అన్నయ్యకి సంబంధించినటువంటి బిజినెస్, తను కూడా ఓన్ గా కొన్ని బిజినెస్ పెట్టింది, అవన్నీ చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఫ్యూ ఇయర్స్ గా లవ్ అనేది డెవలప్ అవడంతో నాగార్జున మళ్ళీ యాక్సెప్ట్ చేశారు. ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది.